లోకంలో ఉన్నటువంటి మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో, మనిషిని నడిపించడానికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ డబ్బును తన హస్తగతం చేసుకొని ఆ డబ్బును చూపించి ప్రతి ఒక్కళ్ళని బొమ్మలను ఆడించినట్టుగా ఆడిస్తుంది సాతాను. ఆ సంగతి మనకు అర్థం కావటంలా. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారు ఎవరికి అర్థం కాడంటే ఈ సాతాను యొక్క మాయలో ఉండే వాళ్ళకి అర్థం కాడు. సాతాను యొక్క మాయలో ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ దేవుని మాటలు, దేవుని వాక్యము, యేసుక్రీస్తు వారు అర్థం కాడు. ఎందుకంటే ఆ రోజుల్లో పౌలు గారిని కూడా కొంతమంది యూదులు నమ్మలేదు. నువ్వు అపోస్తులుడు కాదు, నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలి, నువ్వు చెప్పేదంతా నిజం కాదని చెప్పినప్పుడు ఆయన మీకు అర్థం కాదయా, మీరు ఎందుకంటే ఈ లోకానికి ఎడిట్ అయిపోయారు, లోకాన్ని చూసి మీరు కోరుకుంటారు కాబట్టి మీకు అర్థం కాదు నేను చెప్పేదని ఈ పత్రికలో పాపం ఆయన నిరూపించుకుంటాడు. నేను దేవుని సేవకుణ్ణి, ఆ క్రీస్తును ప్రకటించడానికి దేవుడు నన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని చెప్పి